హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనము స్వామి దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇక మనము ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనేవి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. పూజా విధానం తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వచ్చే సందర్భమే వైకుంఠ ఏకాదశి అండి. భక్తులకు పరమ పవిత్రమైన ఈ రోజున శ్రీమన్నారాయణుని పూజించడం చాలా విశేషమండి. శ్రీమన్నారాయణుడు అవతారాలు రాముని కానీ, కృష్ణుని కానీ, నరసింహస్వామిని కానీ ఇలా ఏ దేవుణ్ణైనా సరే మీరు పూజించుకోవచ్చు. అయితే తెల్లవారుజామునే నిద్ర లేచి మనము ప్రతి పండక్కి ఏ విధంగా అయితే తోరణాలు కట్టుకుంటామో ఇంటి గుమ్మానికి చక్కగా ముందుగా ముగ్గు పెట్టుకొని స్నానం చేసే ముగ్గు పెట్టాలంటండి. ఇది మనం భూదేవిని పూజించినట్లు కాబట్టి ముందుగా ఇంటి ముందు చక్కగా మంచి రంగవల్లికలు వైకుంఠ ద్వారాలు ఖచ్చితంగా ఓపెన్ చేసినట్టు మీరు ముగ్గు అనేది వైకుంఠ ద్వారం ముగ్గులు వేసుకొని, ద్వారం ముగ్గులు అంటే గీట్లు అండి. ఇక్కడ చూడండి, ఇలా 4 వైపులా ఓపెన్గా ఉండాలి ముగ్గుకి అడ్డగీట్లు. అలా చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసి గడపని పూజించి తర్వాత తోరణాలు కట్టుకొని మీరు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తల స్నానం అయితే చేసుకోవాలండి. నదీ స్నానం వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లోనే చక్కగా తలారా స్నానం చేసుకొని ముగ్గు పెట్టి తోరణాలు కట్టుకొని పూజా గదిని శుభ్రం చేసుకొని అక్కడ పీట వేసుకొని లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక మీకు పీట వేసే ప్లేస్ లేదండి, మేము ఎప్పుడు చేసుకునే పూజ గదిలోనే అక్కడే చేసుకుంటామంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. మీరు ఉదయాన్నే గణేశుడికి పూజ చేసి ఫస్ట్ పూజ గణేశుడికి అంటే గణపతిని పూజ చేసుకొని ఆయనకి ఒక బెల్లం ముక్క పెట్టి ఇక మీ ఇంట్లో ఉన్న ఇష్టదేవతలన్నిటికీ పూలు పెట్టుకొని తర్వాత విశేషంగా లక్ష్మీనారాయణ పూజ అయితే కంపల్సరిగా చక్కగా చేసుకోవాలి. మీ ఇంట్లో లక్ష్మీనారాయణల విగ్రహం ఏదన్నా ఉంటే చక్కగా అభిషేకం చేసుకోండి. కూర్చొని పాలతో పెరుగు, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచామృతాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ముందు దీపారాధన చేయండి. మీరు ఏ విధంగా అయితే 2 దీపాలు పెట్టి దీపారాధన చేస్తారు, దీపారాధన చేసి గణేశుడికి పూజ చేసి ఆ తర్వాత విష్ణుమూర్తిని కొలుచుకోవటం విశేషమండి. ఆ రోజు అన్ని పూలతో పాటు తులసి దళాలను కూడా సమర్పించడం ఎంతో విశేషమండి. ఇక మనకి వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందరే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ చేసుకోవాలి. నదీ స్నానం అందరికీ సాధ్యం కాదు కాబట్టి నేను ఇంట్లోనే తలస్నానం మాత్రం చేయడం మంచిదని చెప్పాను. స్నానానంతరం పూజా గదిని శుభ్రపరచుకొని తోరణాలతో అలంకరించి వైకుంఠ ఏకాదశికి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి ఆయన ప్రతిమను కొలుచుకోవాలి. అందరిళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టి పూజించడం కూడా చేస్తూ ఉంటారు. పూలతో పాటుగా హరికి ప్రీతికరమైన తులసి దళాలతో ఆ స్వామిని పూజించుకోవాలండి. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే దానికి చక్కగా అభిషేకం చేసుకున్నానండి. గంధము, పసుపు, పూల, తులసి దళాలతో కూడా అభిషేకం చేసుకొని ఆ తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదండి, మీరు ఒక్క ప్రమిదనైనా వెలిగించుకోవచ్చు. మామూలు దీపారాధన చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనం దీపాలు పెట్టుకొని పూజ చేస్తుంటాం కదా, అలా దీపారాధనతో పాటు పిండి ప్రమిద దీపారాధన కూడా చాలా విశేషము. నేను వైకుంఠ ఏకాదశి రోజు 7 దీపాలను పెట్టుకొని, 7 అంటే ఆయనకి 7 సంఖ్య చాలా ఇష్టమైన నంబరు కాబట్టి 7 పిండి ప్రమిదలలో ఆవు నెయ్యిని వేసి ఇట్లా గుండు పువ్వొత్తి అంటారు, పువ్వొత్తిని వెలిగించుకొని వాటికి స్వామివారి నామాన్ని పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించి
తర్వాత స్వామివారి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, కృష్ణ అష్టోత్తరం కానీ మీకు ఏది వస్తే అది చెప్పండి. ఈ మంత్రాలు ఏమీ రాకపోతే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి తులసి దళాలతో కానీ పుష్పాలతో కానీ 2 పూలు తులసి దళాలు 2 కూడా మిక్స్ చేసుకొని 108 సార్లు స్వామివారిని తలుచుకొని చక్కగా ఆ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిదండి. గొడవలు లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటూ మౌనంగా ఉంటూ స్వామివారి నామస్మరణే ఆ రోజంతా చేసుకోవాలి. ఇక మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హారతి ఇవ్వండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ అయిన తర్వాత హారతి ఇవ్వండి. ప్రసాదాలకు వస్తే ఫ్రెండ్స్, ప్రసాదాలు వచ్చేసి ఈరోజు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక దశమి రోజు ఈ విధంగా అన్ని రకాల వైకుంఠ ఏకాదశి రోజు మీరు పాలు, పండ్లు, పానకం, వడపప్పు మాత్రమే పెట్టుకోండి. తర్వాత దశమి రోజు మీకు ఎన్ని వీలైతే, వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు అండి. వైకుంఠ ఏకాదశి వచ్చి ఈ జనవరి 10వ తారీఖు, ద్వాదశి 11వ తారీఖు. 11వ తారీఖు 9 గంటల లోపు మీరు చక్కగా 8:30 కల్లా ముందు రోజు ఉపవాసం ఉంటారు కదండి వైకుంఠ ఏకాదశికి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఏకాదశికి మీరు ఉపవాసం లేకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకి ఉపవాసం ఇంత ఫలితం ఉంటుంది. ఇక ఉపవాసం మేము ఉండలేము అంటే మీరు పాలు, పండ్లు అలాంటివి లేదా ఏదైనా జ్యూస్ సింపుల్గా ఆహారం అరిగేలాగా తీసుకునేది. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండటం అండి. స్వామిని దగ్గరగా ఉంటూ ఆయనకు పూజ చేసుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా దాన ధర్మాలు చేస్తూ ధర్మంగా ఉండటం, పేదవాళ్లకు ఏదన్నా లేని వాళ్ళకి పెట్టి వాళ్ళకి కావాల్సినవి, ఇప్పుడు చలికాలం కదా కొంతమంది బట్టలు దానం చేస్తూ ఉంటారు. ఇక ఆ రోజు అన్నము వాళ్ళకి మీకు ఏది తోస్తే అది పెట్టేసి పేదవాళ్ళకి ఇచ్చేసి మీరు ప్రశాంతంగా ఆ రోజు ఉపవాసం ఉండి నైట్ జాగరణ ఉండి తర్వాత రోజు ద్వాదశి రోజు మీకు చేతనైనవన్నీ మీరు ఎంత శక్తి కొలది మీరు నైవేద్యాలు చేస్తారో అవన్నీ చేసుకొని స్వామివారికి హారతిచ్చి అప్పుడు తర్వాత రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలండి. ద్వాదశి రోజు కూడా దశమి రోజు ముందు అంటే వైకుంఠ ఏకాదశి ముందు రోజు దశమి సాయంత్రం నుంచే ఒక పూటే భోజనం పలహారం తీసుకొని వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు కూడా ఒక పూట మాత్రమే తింటారు. ఇది కరెక్ట్గా ఏకాదశికి ఉపవాసం ఉండే పద్ధతి అండి. ఇక ఉత్తర ద్వార దర్శనం రోజున ఈరోజు విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకుని మధుకైటబ్బులనే రాక్షసులకి శాప విమోచనం కలగటంతో తమలాగానే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసులకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుణ్ణి వేడుకోవటం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుందండి. కాబట్టి ఒకవేళ మీరు గుడికి వెళ్ళటం కుదరని పక్షంలో ఆందోళన చెందకుండా ఉన్న చోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకుంటూ పెద్దలు సూచిస్తున్నారు. మీరు ఉన్న చోటే చక్కగా కూర్చొని ఆహారాన్ని ధ్యానించుకోండి. కుదిరిన వాళ్ళు కంపల్సరిగా ఆ రోజు గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటే మనకు తెలియకుండా చేసే పాపాలన్నీ నశించిపోతాయని నమ్మకం అండి. ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.